కీర్తన పాడుకుని తండ్రి అని దేవుని మహింపరచుకుని. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా.
అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు ఆపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. అందరికీ వందనాలు.
ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలండి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్టిన వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పులేని మనిషి మనసును మార్చే మార్గం. క్రీస్తు బోధలు మతం లేదు, మతం మార్పిడి కానే కాదు, మనుషులందరి హితము కోరి మహోన్నత మార్గం. ఈసే మార్గము సత్యము జీవము, ఈసే లేకుంటే లేదు మోక్షము. ఈసే మార్గము సత్యము జీవము, ఈసే లేకుంటే లేదు మోక్షము. ఈసే లేకుంటే లేదు మోక్షము. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పులేని మనిషి మనసును మార్చే మార్గం. సమానత్వము సోదరత్వము యేసు చూపిన మార్గము, క్షమాగుణమే దయాగుణమే క్రీస్తు నేర్పిన పాఠము. సమానత్వము సోదరత్వము యేసు చూపిన మార్గము, క్షమాగుణమే దయాగుణమే క్రీస్తు నేర్పిన పాఠము. క్షమను చూపెను సిలువలో, ప్రాణమిచ్చెను ప్రేమతో. క్షమను చూపెను సిలువలో, ప్రాణమిచ్చెను ప్రేమతో. మనుష్యులందరి మార్పు కొరకై మరణముందెను సిలువలో. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పులేని మనిషి మనసును మార్చే మార్గం. మనుషులందరి మార్పు కొరకై యేసుక్రీస్తు వచ్చెను, మనసు మార్చే మాటతోని మతాన్ని ఖండించెను. మనుషులందరి మార్పు కొరకై యేసుక్రీస్తు వచ్చెను, మనసు మార్చే మాటతోని మతాన్ని ఖండించెను. మతం చూపిన దేశమే యేసు ప్రాణం తీసెను, మతం చూపిన దేశమే యేసు ప్రాణం తీసెను. మనుషులందరి మార్పు కొరకై యేసు మరణం నొందెను. క్రీస్తు మాటలు మతం కాదు, క్రీస్తు బోధలు మతం లేదు, మలినమైన మనిషి మనసును మార్చే మార్గం. క్రీస్తు బోధలు సర్వ సత్యం, మార్పు కొరకై నిత్య సత్యం, క్రీస్తులోని నిత్య జీవం, క్రీస్తే మార్గం. యేసే మరణించి తిరిగి లేచెను, మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను. యేసే మరణించి తిరిగి లేచెను, మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను. మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను. క్రీస్తు బోధలు మతం లేదు, మతం మార్పిడి కానే కాదు, మనుష్యులందరి హితము కోరి మహోన్నత మార్గం. యేసే మార్గము సత్యము జీవము, యేసే లేకుంటే లేదు మోక్షము. యేసే మార్గము సత్యము జీవము, యేసే లేకుంటే లేదు మోక్షము. యేసే లేకుంటే లేదు మోక్షము. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పులేని మనిషి మనసును మార్చే మార్గం. క్రీస్తు బోధలు మతం లేదు, మతం మార్పిడి కానే కాదు, మనుష్యులందరి హితము కోరి మహోన్నత మార్గం. అందరికీ వందనండి. థ్యాంక్ యూ.
చక్కటి కీర్తనలు ఆలపించినటువంటి సహోదరి సహోదరములకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వెళ్ళచ్చు. గడిచిన వారం సహవాసం అనేటువంటి సంగతిని గురించి ఆలోచించాం. సహవాసం, జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి సన్నిధి మన మధ్య ఉంది. మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశంలో దేవుడు మనకి వేటినైతే అనుగ్రహిస్తున్నాడో వాటి ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించగలిగితే అపోస్తుల ద్వారా అపోస్తులు సహవాసములోనికి ఆ రోజు రక్షింపబడినటువంటి 3,000 మంది చేర్చబడ్డారు. ఈ సహవాసంలోనికి చేర్చబడిన వారు విశ్వాసమందు కొంతమంది నిలకడగా ఉన్నవారు ఉన్నారు. ఎవరైతే ఈ సహవాసంలో కొనసాగారో వారందరూ కూడా విశ్వాసములో స్థిరులుగా మనకు కనబడుతున్నారు. దేవుడు ఎందుకు ఈ సహవాసాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఒకళ్ళు పడిపోయారు అనుకోండి, ఇంకొకరు ఏం చేయాలి? తొక్కేయకూడదు. ఒకళ్ళు పడిపోతే మరొకరు ఏం చేయకూడదు? నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడవు అని అనకూడదు. ఏం చేయాలంటే లేపడానికి ప్రయత్నం చేయాలి. ఒకరు ఏదైనా తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని పదే పదే చూపిస్తూ నిందించడం అనేటువంటిది మొట్టమొదటిగా మానుకుని పడినటువంటి వ్యక్తిని ఎలా లేపాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారు. ఎందుకో తెలుసా? పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎవడైనా సహోదరుడు త్రోవ తప్పిపోతే అతన్ని తిరిగి త్రోవలోనికి తీసుకుని వస్తే నీకు కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెబుతున్నట్టు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సహవాసంలోనే జరుగుతుంది. సహవాసం అనేది ఎందుకు ఇచ్చాడంటే, ఒకరిని గురించినటువంటి ఆలోచన మరొకరు కలిగి ఉండాలి. ఒకరి గురించి మరొకరు ఆలోచించుకోవాలి. మరొకరు ఆలోచించుకుంటూ ఈ సహవాసములో కొనసాగితే దీని వలన వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనము ఆలోచించాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనం ఆలోచించాం. ఈ సహవాస దోషం అనేది మనల్ని చాలా దెబ్బ కొడుతుంది. మనల్ని చాలా తెలియకుండా దెబ్బ కొడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. మన సహవాసం అనేది గనక మారితే, మన సహవాసం అనేది గనక తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసములో దిగజారిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే లోకం యొక్క ఆలోచన విధానం వేరు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. లోకం యొక్క రూటు వేరు, దేవుని యొక్క రూటు వేరు. రెండింటికి చాలా వైవిధ్యమైనటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక మార్గములుగా రెండు కనబడుతున్నాయి. దీనికి పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటను చూడండి. ప్రకాష్ ఇల్లమ్మ మామగారిని తీసురా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడినటువంటి ఒక మాటను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం, 33వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32, 33 వచనాలు చూడండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? పోరాడుతుంది ఎవరితో కాదు, మనుష్యులతో కాదంట. ఎఫెసులో ఎవరున్నారంట? మనుషుల రూపాలలో
చూస్తుంటే పౌలు గారికి ఎవరు గుర్తుకొస్తున్నారంటే, ఎవరు గుర్తుకొస్తున్నారు? మృగాలు గుర్తుకొస్తున్నాయి. మృగాలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకో తెలుసా? వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అవి ఏమాత్రము కనికరము లేనివై ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒక వీడియో చూస్తున్నాను. ఆ వీడియో ఏంటి అంటే, చక్కగా ఒక గడ్డి మేస్తున్నటువంటి జింకను ఒక పులి వచ్చి అమాంతంగా పేకను కొరికింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒక పులి వచ్చి అమాంతంగా పేకను కొరికింది. పేకను కొరకడంతో అది ఎటు కదలలేక ఉండిపోయింది, జీవత్సంగా మారిపోయింది. దానిని ఆ పులి ఏం చేసిందంటే చక్కగా చంపుకుని తింది. ఇది మృగతత్వం అంటారు. మృగతత్వం దాని యొక్క లక్షణం. మృగం యొక్క లక్షణం ఏంటంటే జాలి, కనికరము అనే వాటిని అవి కలిగి ఉండవు. ఇప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు? మృగాలుగా కనబడుతున్నారంట. ఎందుకు వీరు మృగాలు అయిపోయారో తెలుసా? పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు వీరు మృగాలుగా మారిపోయారంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మృతులు లేపబడని ఎడల. ఎక్కడే తేడా వచ్చింది? ప్రపంచానికి మనకి ఎందుకు వేరైపోవాలి? మనం ఎందుకు వేరైపోవాలి? అవిశ్వాసతో పాలు ఎందుకు మనం ఉండకూడదు? అవిశ్వాసతో జోడుగా మనం ఎందుకు ఉండకూడదు? ఎందుకు సాంగత్యం చేయకూడదు? ఎందుకు వారితో సహవాసం చేయకూడదు? అన్యులతో ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు వారితో మనం సహవాసం చేయకూడదు అంటే ఎక్కడ ఉంది ప్రియమైనటువంటి దేవుని వారలారా? ఏంటో తెలుసా? దేవుడేమో మృతుల పునరుత్థానం ఉంది అని చెబుతున్నాడు దేవుడు. మరి మృతుల పునరుత్థానం ఉంది అంటే, మరొక జీవితం ఉంది అంటే మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉంటాం. ఎందుకంటే మరొక జీవితం ఉంది కనుక ఆ జీవితాన్ని గురించినటువంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుంది? ఒక విశ్వాసకు ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఒక విశ్వాసి దేని కొరకు ఆలోచిస్తాడంటే, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి కదా, నేనేం చేసినా దేవునికి లెక్క చెప్పాలి కదా, నేను విశ్వాసంలో అభివృద్ధి చెందాలి కదా, నాది ఈ లోకం కాదు కదా, కాబట్టి ఆ స్థిరమైనటువంటి లోకం కొరకు నేను ఆలోచన కలిగి ఉండాలి కదా అనేటువంటి ఆలోచనలతో ఉంటాడు. మృతుల పునరుత్థానాన్ని నమ్మనివాడు ఎలా ఉంటాడు చెప్పండి? మృతుల పునరుత్థానాన్ని నమ్మనివాడు ఎలా ఉంటాడు? పౌలు గారు చెప్తున్నారు, ఒక క్రూర మృగంగా ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని వారలారా. చెప్తున్నాడు చూడండి అక్కడ. మృతులు లేపబడిన ఎడల వాడి ఆలోచన ఎలా ఉంటుంది? రేపు చనిపోదుము గనుక తినేద్దాం, త్రాగేద్దాం. రేపు చచ్చిపోతాం, ఎలాగో పోయే ప్రాణమే గనుక ఏం చేద్దాం? తిందము, త్రాగుదము. ఎలాగో మనం చచ్చిపోతాం కనుక చచ్చిపోతే ఏముంటుంది అనేటువంటి విషయం వాడికి తెలుసా? చనిపోతే ఏముంటుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు వాడికి ఏమైనా అర్థమవుతాయి అంటే వాడికి ఏమీ అర్థము కావు ప్రియమైనటువంటి దేవుని వారలారా. చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వాడికి తెలియదు కనుక వాడి యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడ పెడతాడు? భూమి మీద పెడతాడు. ఆ భూమి మీద తాను ధరించుకున్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి కావలసినటువంటి సర్వసుఖాలను ఇమిడ్చి పెడతాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. రేపు చచ్చిపోతాం, రేపు ఎలాగో చచ్చిపోతాం, ఇంకా చనిపోయిన తర్వాత జీవితం ఉందన్నవాడికి భయం, జీవితం లేదన్నవాడికి ఏం భయం ఉంటుంది చెప్పండి? వాడు ఎలా బ్రతుకుతాడు? తిందాము, త్రాగుదాము. ఈరోజు ఒక వెరైటీ వండుకున్నారు అనుకోండి, రేపొద్దున ఏం వండుతారు? రేపొద్దున అడుగుతుంటారు కదా, ఏంటండి ఈరోజు ఏంటి వెరైటీ, ఏంటి స్పెషల్ ఏంటి? ఆదివారం అనుభూతిలోకి ఎలా ఉంటుంది? చెప్పండి. ఆకలేస్తుంది అనుకోండి, ఇంటి దగ్గర వండుకున్నటువంటి ఆ నాన్ వెజ్ ఏదైతే ఉందో అది గుర్తుకు వచ్చి నోట్లో నుంచి లాలాజలం ఏమవుతుంది? ఊరిపోతూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. అంటే దేని మీద ఆలోచన కలిగి ఉన్నాడు అంటే
ఇదిగో తినడానికి ఏం వెరైటీ వండుకోవాలి? ఈరోజు ఒక వెరైటీ వండుకున్నారు, తర్వాత రోజు రేపటికి ఏం వండుకోవాలి? ఏం వెరైటీ వండుకోవాలి? రేపు ఏం తినాలి? ఎలాంటి వెరైటీ వండుకోవాలి? ఈరోజు చికెన్ వండుకున్నామా, రేపు ఏం వండుకోవాలి? చక్కగా ఒక మటన్ వండుకోవాలి, ఎల్లుండి చక్కగా చేపలు వండుకోవాలి. ఇలా ప్లానింగ్తో వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారు ఉన్నారు. మీరు వాళ్ళ పక్కకి వెళ్ళి వారితో పాటు సహవాసం చేశారనుకోండి, ఏమనిపిస్తుంది? వారితో గనక సహవాసం చేస్తే ఏమనిపిస్తుంది అంటే, తిని తాగడం సంగతి పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఏ ఆలోచనలోనికి వెళతాం మనం? ఏ ఆలోచనలోనికి వెళ్తామంటే తిందుము త్రాగుదము. ఎలాగో చచ్చిపోయేటువంటి విషయమే గనక, ఎలాగైనా చచ్చిపోతాం గనక ఈ చచ్చిపోయే లోపు ఈ సర్వాన్ని కూడా మేము అనుభవించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎన్ని వెరైటీస్ చూడండి. జానెడు పొట్టను నింపడానికి ఈరోజు గొప్ప గొప్ప కళాశాలలు, గొప్ప గొప్ప పరిశోధన సంస్థలు ఉన్నాయంటే దీనికి ఆశ్చర్యం కలగక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేనికోసం? జానెడు పొట్ట. ఈ జానెడు పొట్టలో ఏం వేసినా తింటది, ఏం వేసినా అరిగించుకునేటువంటి శక్తి దీనికి ఉంది. బెండకాయ తిన్నా, కాకరకాయ తిన్నా, కూరగాయలు ఏం తిన్నా అరిగించుకునేటువంటి శక్తి దానికి ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు. కానీ దీనికోసం ఎన్ని వేల రకాలు ఉన్నాయి ఈరోజు ఆలోచించండి. ఎన్ని వేల రకాలు ఉన్నాయి? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? వంటలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువనే ప్రియమైనటువంటి దేవుని వల్ల వాచ్ లిస్టు గనక చూడగలిగితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎక్కువ దేనిని ఫోకస్ చేశారు, దేనిని చూస్తున్నారో తెలుసా? వండుకునేటువంటి వంటలు, ఎలా వండుకోవాలి అన్న దాంట్లో వారు ఏమైపోయారు తెలుసా? నిష్ణాతులు అయిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా నిష్ణాతులు అయిపోయారు. ఎక్కువ వీడియోలు, ఎక్కువ డబ్బు దేని మీద వస్తుందో తెలుసా? ఆదాయం. ఈరోజు ఫుడ్కి సంబంధించినటువంటి వీడియోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి ఎక్కువ యూట్యూబ్లోనే. మన వారు కూడా పోటీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి. ఎందుకంటే అంత కాంపిటీషన్లో వెళ్తుంది వాళ్ళ బిజినెస్ అంతా. అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఇవన్నీ మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే ప్రపంచపు స్థితిగతులను మనం ఆలోచిస్తే ఎవరిని పక్కన పెట్టింది అంటే దేవుణ్ణి పక్కన పెట్టింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని పక్కన పెట్టింది కనుక దేని గురించి ఆలోచన ఉండదు. మరో జీవితాన్ని గురించినటువంటి ఆలోచన ఉండని వాడి దగ్గరకు నువ్వు వెళ్ళవనుకో, నీకు కూడా ఏం లేకుండా చేస్తారు. నీకు కూడా ఆ ఆలోచననే మరిపింప చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ ఆలోచన మరిపింపజేస్తారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మాట్లాడుతున్నాడు పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదము. మృతులు ఎలాగో లేపబడరు, వారికి ఆ విశ్వాసం లేదు గనక, మృతులు లేపబడరనేటువంటి ఆ కాన్సెప్ట్లో వారు ఉన్నారు కనుక ఇదిగో మేము ఏం చేస్తామంటే మంచిగా వండుకుంటాము, తింటాము, మంచిగా త్రాగుతాము. నచ్చింది వండుకుంటాము, తింటాము, దాని తర్వాత ఏం చేస్తామంటే నచ్చింది త్రాగుతాము. లైఫ్ని ఏం చేస్తామో తెలుసా? ఎంజాయ్ చేస్తాము. బైబిల్ పెట్టుకుని నడుచుకుంటూ వచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎగతాళి చేస్తారు. వీడికి ఏమీ లేదు, ఎప్పుడు వాక్యం అంటాడో, చర్చ్ అంటాడు, వీడికి ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక సరదా ఉండదు, ఒక సినిమా ఉండదు, ఒక షికారు ఉండదు, ఒక సంతోషం ఉండదు. ఇలాంటి మాటలన్నీ వినిపిస్తున్నప్పటికీ మనకి ఏమనిపిస్తుంది అంటే చర్చ ఏంట్రా ఈ జీవితం అని అనిపిస్తుందా? చెప్పండి. ఇలాంటి మాటలు అనేసరికి, ఈ మాటలన్నీ వినేసరికి ఏంట్రా ఈ జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటిది ఏమో వర్లారు, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయనా నువ్వు వారితో సహవాసం చెయ్యొద్దు, మాట్లాడొద్దు అనడం లేదు. మాట్లాడడం వేరు, సహవాసం చేయడం వేరు. సహా అంటే కలిసి, వాసము అంటే నివసించడం, సహవాసం అంటే అది కలిసి నివసించడం.
నువ్వు వారితో కలిసి నివసించొద్దు, కలిసి జర్నీ చేయొద్దు, కలిసి ట్రావెల్ చేయొద్దు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని తలక్రిందులు చేసేస్తారు. ఇశ్రాయేలును చూసాం మనం, వారు అన్యజనులు క్రియలు నేర్చుకున్నారు. ఏ జనులైతే ఇదిగో వారి దేవతల తట్టు మీ హృదయములు తిప్పేస్తారయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, వారితో సహవాసం చేయకండి అయ్యా అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వారితో సహవాసం చేశారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇశ్రాయేలీలు సహవాసం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యూదుల కంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగించారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల యూదుల కంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగించారు ఇశ్రాయేలీలు. ఎందుకు చేశారో తెలుసా? అమోరీయులు చూశారు, వారితో సహవాసం చేశారు, వారి క్రియలు నేర్చుకున్నారు. అమ్మోనీయులు చూశారు, వారి దేవతలను చూశారు, వారి బలులను చూశారు, వారి పూజలు చూశారు, వారికి అర్పించేటువంటి ఆ విధానాన్ని చూశారు, ఆ చెడ్డ లక్షణాలను అవలంబించారు. ఎవరిని చూసినా అవి నేర్చుకుంటున్నారు, ఏవి చూసినా అవి నేర్చుకుంటున్నారు. మొన్నదాకా చూడండి, చిన్నపిల్లలు కూడా ఏ పాట పాడేవారు? రింగ పాట పాడేవారా? పాట గుర్తుందా? ఇప్పుడు అయిపోయింది, అవేవి లేదు, ఇంకా అవేవి లేదు. కానీ ఆ పాట వచ్చిన క్రొత్తలో ఎలా ఉండేది? ఎవరు ఫోన్లో చూసినా సరే అదే పాట. ప్రియమైనటువంటి దేవుని వల్ల అదే పాట. ఇశ్రాయేలీలు కూడా ఎలా ఉన్నారు అంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటను, దేవుని ఆలయాన్ని పక్కన పెట్టి వారు అన్యజనుల క్రియలు నేర్చుకున్నారో అప్పుడే వారి సహవాసం ఎప్పుడైతే మారిందో అప్పుడు దెబ్బతిన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల యెరోబాము అడ్డుకట్టేశాడు. వీరు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వారితో సహవాసం చేస్తే ఏమవుతారో తెలుసా? నా రాజ్యం ఉండదేమో, నేను రాజుగా ఉండేనేమో అని భయపడి దానునందు ఒకటి, బేతేలునందు ఒకటి 2 బలిపీఠాలు కట్టించి, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరో తెలుసా? ఈతనే అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దెబ్బతిన్నారు. ఇవన్నీ చరిత్రలో ఎలా కనబడతాయి అంటే ప్రత్యక్ష ఉదాహరణలు. కాలం మారిన మనుషులు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పడానికి, మనుషులు చెడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పడానికి దానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రత్యక్ష ఉదాహరణలు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇవన్నీ. అందుకే చెప్తున్నాడు, మోసపోతారు మీరు, మోసపోతారు. నాకంట తెలివైన లేదు అని అనుకుంటున్నారా? లేదు, దెబ్బతింటారు. నాకంత తెలివైన లేడండి, నేను చాలా టాలెంటెడ్ అండి, మా పాస్టర్ గారికి ఏం తెలుసు, మా సేవకుడికి ఏం తెలుసు, ఆయన ఏదో చెప్పుకుంటాడు ఆదివారం, మరి నా తెలివితేటల ముందు ఆయన తెలివితేటలు పనిచేయవండి అని అనుకుంటే పొరపాటు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అండ్ ఏం చెప్తున్నాడో తెలుసు ఆయన? మోసపోకండి, ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకు తెలుసా? వాడు పునరుత్థానము లేదని విశ్వాసం కలిగిన వాడితో కనుక నువ్వు సహవాసంలోనికి కనుక నువ్వు కంటిన్యూ అవుతే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది, నీ విశ్వాస జీవితం దెబ్బతింటుంది. కాబట్టి మోసపోకుడి అని మాట్లాడుతూ ఏమంటున్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచివాడివే, చెడ్డవాడితో తిరిగితే ఏ అవలక్షణాలు నీలో ఏర్పడతాయి? ఆ చెడ్డ లక్షణాలు మనలో వచ్చేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనలో వస్తాయి. అందుకే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సరదాగా చూద్దామని బంగారం కొట్టుకు వెళ్ళండి. చూడడానికి, కొనడానికి కాదు, చూడడానికి బంగారం కొట్టుకు వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటలు స్పెండ్ చేయండి. ఒక 2-3 గంటలు స్పెండ్ చేసిన తర్వాత మీరు కొనకుండా వెనక్కి వస్తారేమో చూడండి. కొనకుండా వెనక్కి రాగలరా? 2-3 గంటలు స్పెండ్ చేయండి. ఒక 5 నిమిషాలు కదా, 2-3 గంటలు వారితో కొంచెంసేపు సహవాసం చేయండి. సహవాసం చేసిన తర్వాత వాడు చెప్తాడు, ఏమన్నా తెలుసా? ఏంటి ఇంకా బంగారం దొరకదండి అంటాడు. బంగారం దొరకదండి ఏంటి అంటే రేట్లు ఏమవుతున్నాయి? పెరిగిపోతున్నాయండి. నిల్వలు తగ్గిపోతున్నాయండి. భూమిలో బంగారపు నిల్వలు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయండి. రేట్లు పెరిగిపోతున్నాయండి. ఇంతకుముందు తక్కువ ఉండేదండి, ఇప్పుడు గ్రాము సుమారుగా 6,000 7,000 దాటి ఉందండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటారండి అంటాడు. ఈ సహవాసం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని కొనిపించేలా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల
ఇశ్రాయేలు కూడా పరిస్థితి ఇదే పరిస్థితి. అన్యజనులతో సహవాసం చేసిన తర్వాత ఇదే మోటివేషన్ ఇచ్చారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. వారి జీవితాలు ఏమైపోయినాయో తెలుసా? ఇదిగో చరిత్రలో మిగలకుండా అయిపోయారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. రాజ్యం మిగలలేదు వారికి, రాజ్యం మిగలలేదు. 10 గోత్రాలు ప్రజలు అయినప్పటికీ కూడా వారి రాజ్యం మిగలకుండా చెరలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో వారు అన్యజనుల క్రియలు వారు ఏం చేశారో తెలుసా? నేర్చుకున్నారు. వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, వారి ప్రవర్తన నేర్చుకున్నారు, వాటిని అవలంబించారు. ప్రియమైనటువంటి దేవుని వారు చరిత్రలో దెబ్బతిన్న వారిగా మనకు కనబడుతున్నారు. వారిని చూసినటువంటి దేవుడు ఈ మాట రాయిస్తున్నాడు, మోసపోకండి. బంగారం షాపుకి వెళ్తే బంగారం కొనాలనిపిస్తుంది, బట్టల షాపుకి వెళ్తే ఏం కొనుక్కోవాలనిపిస్తుంది? బట్టలు కొనాలనిపిస్తుంది. వారితో కొంతసేపు స్పెండ్ చేస్తే ఆ వస్త్రాలు కొనుక్కోవాలనిపిస్తుంది. సరదాగా బీచ్కి పిల్లల్ని తీసుకెళ్ళారు అనుకోండి, ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తారా? సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఇంకొక అరగంట, ఇంకొక అరగంట, ఇంకొక గంట, ఇంకో గంట. ఎందుకంటే ఉత్సాహం అండి. వచ్చేమనం అనుకోండి, అలా ఏమంటారు? ఒక 10 నిమిషాలు వెళ్ళి మరలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేస్తాను. ఎలా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వర్లారా? ఇదంతా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మోసపోకండి. దుష్ట సాంగత్యము, ఆ సహవాసం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మేము కాదనలేమండి, మేము వద్దనలేమండి, మేము మొహమాటం కలిగిన వాళ్ళమండి అంటే మీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తారో తెలుసా? తొంగలోకి తొక్కేస్తారు. మీ జీవితాలు పతనం అయిపోతాయి. మీ విశ్వాసం అనేది కొలాప్స్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఒకసారి చదవండి ఆ మాట, ముగించేసుకుందాం మనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలి. ఆ సమయంలో మేల్కోవాలి. మనం వీటి కొరకు కాదు కదా బ్రతకవలసింది. మీరు వేటి కొరకు బ్రతకాలి? మృతుల పునరుత్థానం కొరకు బ్రతకాలి. ఏమి తిందాము, ఏమి త్రాగుదాము అనేటువంటి విషయాలు అవి వారికి. మనకేంటి? ఏది తిన్నా జీవితం గడిచిపోతుంది, ఏం తిన్నా జీవితం గడిచిపోతుంది. ఏంటి? ఇలాంటి ఆలోచనలోనికి రావాలి ప్రియమైనటువంటి దేవుని. మేల్కొనాలి. దేని కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలో మేల్కొనాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మేల్కోకుండా కానీ ఈ సాంగత్యాన్ని, ఈ సహవాసాన్ని కనుక కంటిన్యూ చేశారనుకోండి, ఏమవుతుంది? చూసారా? ఒక సామెత ఉన్నట్టు ఒక తీరని బాధ మన జీవితాల్లో మిగులుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒక ఆవేదన మన జీవితాల్లో మిగులుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే ఇదే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. 10వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. 10వ అధ్యాయము 24వ వచనం ప్రియమైనటువంటి దేవుని వర్లరా. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానేసుకున్నారంట ఆల్రెడీ. ఎలా మానుకున్నారు? ఎందుకు మానుకున్నారు అంటే, వారు దేవుని సన్నిధికి రావడమే మానేశారు. ఎందుకు? ఏమొచ్చేస్తుంది ఇప్పుడు? యూట్యూబ్లో సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమొచ్చేస్తుంది? వర్షిప్ కూడా, ఆరాధన కూడా ఎక్కడ కనబడుతుంది? ఆరాధన కూడా ఎక్కడ కనబడుతుంది అంటే మొబైల్లోకి వచ్చేసింది. మొబైల్లోకి వచ్చేసిన తర్వాత ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, చర్చికి వెళ్ళాలేంటి ఈరోజు, మనం చర్చికి వెళ్ళాలేంటి అని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దైవ సన్నిధిని పక్కన పెడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల అని చెప్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఇది ఎప్పుడు రాయబడినటువంటి మాట? మొదటి శతాబ్ద కాలములోనే కొందరు ఎక్కడికి రావడం మానేశారంట? దేవుని సన్నిధికి రావడం మానేశారంట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక.
దేని మానొద్దు అంటున్నాడు? సమాజముగా కూడుకునుట మానొద్దు. మీరు సంఘముగా కూడుకోండి, సమాజంగా కూడుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా కూడుకోండి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కూడుకోండి. సమాజముగా కూడుకునట మీరు మానేశారనుకోండి, ఆ సహవాసం అనేది లేకపోతే దెబ్బతింటారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నాశనం అయిపోతారు. అందుకే పిల్లల యొక్క నడవడిక చెడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? వారి మధ్య ఉన్నటువంటి దోస్తులు. ఎవరో పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పక్కన ఉన్న జిగిడి దోస్తులు ఉంటారు చూసారా, ఆ దోస్తులు. ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి ప్రవర్తన కలిగిన వారై వారు ఉంటున్నారనేటువంటి విషయాన్ని కనుక ఆలోచించలేదనుకోండి, ఆ సహవాసం అనేది ఏం చేస్తుంది? డ్రగ్స్ తీసుకున్నవాడు పక్కన ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వీడికి డ్రగ్స్ అలవాటు చేస్తాడు. సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నువ్వు కూడా ఒక దమ్ము లాగుతావా అని అడుగుతాడు. ఏం చేస్తావు? ఏమని అడుగుతాడు? నువ్వు కూడా ఒక దమ్ము లాగుతావా అని అడుగుతాడు. ఈ సహవాసం అనేది ఇది చిన్ననాటి నుండి కూడా ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపెడుతుందంటే వాడి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి, దేవుడు కూడా దాన్నే ఆలోచించమంటున్నాడు. కొందరు మానుకునుచున్నట్టుగా కొందరు మానేసుకున్నారు, ఆల్రెడీ రావడం మానేశారు, దేవుని సన్నిధిలో కనబడడమే మానేశారు. కొంతమందికి అవసరం లేదు, ఉంటే చాలు. వాట్సాప్లో, ఆన్లైన్లో, జూమ్లో ఉంటే చాలు. కొంతమందికి సమాజముగా కూడుకునుట మానేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సమాజముగా కూడుకునుట మీరు మానొద్దు. సమాజంగా కూడుకునుట, సహవాసంలో ఉండండి. ఒకరినొకరు పురుకొలుపుకోవడానికి, ఒకరి యందు ఒకరు ఆలోచన కలిగి ఉండడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఇదంతా ఎలా జరగాలంటే ఫిజికల్గా జరగాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఫిజికల్గా జరగాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇంకో సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరినొకడు ఏం చేయమన్నాడు? హెచ్చరించాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఈ రోజుకి ఎందుకు రాలేదయ్యా నువ్వు దేవుని సన్నిధికి, వారం ఎందుకు రాలేదు అని అడగాలి, హెచ్చరించాలి. దేవుని సన్నిధి మానొద్దయ్యా, రెండయ్యా అని ఏం చేయాలి? రాని వారిని హెచ్చరించాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇంకా ఒకరినొకరిని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ఆ దినము అనగానే ప్రభువు యొక్క రాకడ. ఆ దినము సమీపించిన కొలది. ఆ దినము సమీపించిందని మనకేదో తెలుస్తుంది? మనకది తెలిసి కొట్టు చచ్చిపోతున్నారు కదా. దేశం లెగిసిపోతుంది, జనాల మీదకి జనాలు లెగిస్తున్నారు. యుద్ధ వాతావరణాలు, భయంకరమైనటువంటి కరువులు, అంటే భయంకరమైనటువంటి ఈ విపత్తులన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయంటే మనకి ఏం గ్రహించాలి? వ్యాక్సిన్ థర్డ్ డోసు కూడా వేసుకున్నాం కదని ధీమాగా ఉండకండి, దెబ్బైపోతారు. అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఆలోచించండి. ఇవి కాదు ఆలోచించవలసింది. ఇవన్నీ వస్తున్నాయి అంటే నా విశ్వాసాన్ని నేనేం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి, సంఘములో సహవాసంతో ఉండాలి అనేటువంటి ఈ విషయాలు గుర్తుకు రావాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, గుర్తుకు రావాలి. అదే చెప్తున్నాడు ఆయన. ఆ దినము సమీపించుట మీరు చూసినప్పుడు ఇవన్నీ మీకు, ఈ సిమ్టమ్స్ అన్నీ, ఈ సమాజంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నింటినీ మీరు చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచ పటంలో మీకేం కావాలో తెలుసా? మీకేం అర్థం అవ్వాలో తెలుసా? నేను పునరుత్థానము పొందాలి అనేటువంటి ఆలోచనతో మనం బ్రతకాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏమైపోవాలి? అంతకంతకు ఎక్కువైపోవాలి. మనం ఏమవుతాం? అంతకంతకు వచ్చినాడు మళ్ళీ కనబడ్డా ఏంట్రా అంటే వ్యాపకాలు, ఇహలోక సంబంధమైన పనులు ఎన్నో ఉన్నాయి, జీవన వ్యాపారాలు. వాటిలో చిక్కుకుని దేన్ని మర్చిపోతున్నాడంటే అసలైనటువంటి ఆ టార్గెట్ని మర్చిపోతున్నట్టు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా.
ఆ దినము సమీపించుకోదు. ఇవన్నీ ఏమనంటే ఎక్కువ అవ్వాలి. సహవాసంలో ఎక్కువగా ఉండాలి, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, వాక్యంలో ఎక్కువగా ఉండాలి. పెరగడం మానేసి ఏమైపోతుంది, దినదినము అలా దిగజారిపోతూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. నువ్వు దేన్నో కోరుకోవాలో దాన్ని కోరుకోవడం లేదు. గనుక ప్రేమ చూపుటకును, ప్రేమ చూపాలంటే ఎవరి మీద ప్రేమ చూపిస్తాం? ఎవరి మీద? యూట్యూబ్లో వీడియోలు చూసి అయ్యో జాలి పడతామా? అంటే ఈరోజు ప్రేమ అంతా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? వీడియో చూస్తాము, ఎవడన్నా రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది, అయ్యో అని చెప్పేసి బాధపడతాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇది ప్రేమ? ఇది ప్రేమ? మన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. అతనికి సహాయం చేయగలుగుతున్నామా? ఆ ఇబ్బందులో ఉన్నవారిని ఒకరిని ఆదుకోగలుగుతున్నామా? ఇది ఫిజికల్గా జరగాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇవంతా ఏదో వీడియో చూసి మనం రెస్పాండ్ అవ్వడం వల్ల, ఆ రెస్పాండ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ప్రేమ చూపేవారుగా ఉండాలి. సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించాలి. ఇలాంటి ఆలోచనతో ఉంటే అదిగో ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే వారముగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల కాబట్టి ఆలోచించండి. సహవాసం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే వాక్యంతో సహవాసంలో ఉండండి, ప్రార్థనలో సహవాసంలో ఉండండి, దేవునితో సహవాసంలో ఉండండి, సంఘంలో సహవాసంగా ఉండండి. ఆ దినము సమీపించిన కొలది ఏమవ్వాలి తెలిసి ఇది గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. లేదా నష్టపోతాం, విడవబడతాం, బాధపడతాం, నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్త కలిగి, ఇదిగో వారైతే మృతుల పునరుత్థానం లేదని బ్రతికేవారు, మనమైతే మృతుల పునరుత్థానం ఉందని బ్రతికేవారు. కాబట్టి వారితో మనము సహవాసము చెయ్యకూడదనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? దృష్టిలో పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ భేదాన్ని గమనిస్తే మనం ఎవరితో సహవాసంలో ఉండాలో మనకు అర్థమవుతుంది. ఆ సహవాసంలో వచ్చేటువంటి మేలేంటో మనం పోయిన వారం ఆలోచించాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల కాబట్టి ఈ సమయంలో మనము వాక్యాన్ని చదువుకుందాం. లేఖన భాగాన్ని నిర్గమకాండం 8వ అధ్యాయం అండి. 7 ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 ఉన్నాయండి. చదవమంటే ప్రతి ఒక్కరూ చదవండి. వాక్యం లేఖనం చదవమంటే, వాక్య పఠనం చేయమంటే ప్రతి ఒక్కరూ చదవండి. చదవచ్చిన ఉన్నారు కదా, అలా వారానికి ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు కూడా చదవండి. చదివిన వాళ్ళు చదివి మిగతా వాళ్ళు ఏదో రానట్టుగా, మాకు తెలియదు అన్నట్టుగా ఉండకండి. అర్థమవుతుందా? ఎందుకంటే అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే, అందరూ కూడా చదివితే మీకు కూడా ఫీలింగ్ వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల కాబట్టి ఆలోచించండి. ఎవరు ఇంతకు ముందు వారాల్లో 2-3 వారాల్లో చదవని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ముందుకొచ్చి ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేయండి. 7వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు నిర్గమకాండం. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి నుంచి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలుకువలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోనును అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచన క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు
ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవెయ్యమనను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసములను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగ్రాండును కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఎడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు పోనీయకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతోనూ నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుండ్లన్నిటినీ మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను బ్రన్ను ప్రార్తుల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగ్రాండ్లు కూడా తమ మంత్రముల వలన అట్లు చెయ్యగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. అందరికీ ప్రభు పేరట వందనాలు. చక్కగా వాక్యం చదివి వినిపించినటువంటి సహోదరికి ఈ యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో మనం ముఖ్య ఘటనలోకి వెళదాం. మన మధ్యలో సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక కొద్దిసేపు మరి దేవుని మాటలు వినడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉండకుండా చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ సమయాన్ని స్వీకరించవలసిందిగా సహోదరులకు అప్పగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు. అయినా మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి జీవితాన్ని
భూమి మీద మాకు అనుగ్రహించి ఇప్పటివరకు కూడా ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమకరమైన వాతావరణాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోవడానికి సంఘంగా, సహవాసంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచినందుకు వందనములు తండ్రి. యేసుక్రీస్తు వారి ద్వారా నీతి, సత్యమును, కనికరమును, కృపయు, విశ్వాసమును, నిత్య జీవమును మాకు అనుగ్రహించి మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. ఎన్నిక లేని వారము, ఏపాటి వారం నాయన తృణీకరింపబడిన మా జీవితాలు, లోకంలో దుష్టత్వం, దుర్నీతిలో ఉన్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మా మీద ఎంతో నమ్మకముతో మమ్మల్ని ప్రేమించి, కనికరించి, కృప చూపించి నీ కొరకు బ్రతుకుతామనే ఒక విశ్వాస్యతను మా మీద ఉంచిన ఆయన మీ పాదాల దగ్గరకు, మా ప్రభు దగ్గరకు మమ్మల్ని నడిపించారు. ఇదంతా కూడా మీ ఉచితమైన కృపే. అర్హులం కాకపోయినప్పటికీ అర్హతను మాకు అనుగ్రహించారు నాయన. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. ఏదైతే నమ్మకత్వాన్ని మా మీద మీరు పెట్టుకున్నారో తండ్రి, దానిని మా ఆయుష్ తీరే వరకు కూడా దానిని కొనసాగించుటకు, మీరు మా మీద పెట్టుకున్న ఆశలను నిరాశలు కాకుండా తండ్రి మీ చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చుటకు శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకమును మాకు ప్రసాదించండి. లోకంలో మేము ఉన్నాయి నాయన తండ్రి, దుష్టత్వం, దుర్నీతి ఉన్నాయి, పాపం ప్రపంచాన్ని ఏలుతున్న పరిస్థితి సమాజంలో నెలకొంది తండ్రి. వీటన్నిటిని చూస్తున్న మేము లోకంతో సాంగత్యం, పాపంతో సహవాసులు లేకుండానట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. పవిత్రమైన నీ మాటలను ఆలోచన చేస్తూ మా బ్రతుకును దుష్టుడు ముట్టకుండా భద్రంగా నీ వాక్యం ద్వారా కాపాడుకున్నటకు మీ యొక్క సహాయత మాకు అనుగ్రహించమని, సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ బలహీనలు బలపరచమని, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యమును అనుగ్రహించమని, మరింత విశ్వాసం, నిరీక్షణతో, నిబ్బరమైన బుద్ధితో తండ్రి మీ పరిచర్యలో ముందుకు కొనసాగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకంలో ఉన్న దేవునికి వందనములు తెలియజేసుకుంటూ ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ద్వారా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేసుకుంటున్నాను. గత దినాల్లో మనం అబ్రహాము దాసుడైన ఎలియాజరుని గూర్చి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. అతడు ఎంత నమ్మకంగా అబ్రహాం గారి దగ్గర పరిచర్య చేశాడో, అతడు ఎంత గొప్పవాడో మనం చూసాం. దేవుడు అందరికీ దేవుడే, పక్షపాతం లేనివాడు. అది దేవుడికున్న గొప్పతనం. తన మన అనే భేదం లేకుండా ఎవరైతే నీతి, నమ్మకత్వం, పరిశుద్ధత, విశ్వాసం కలిగి లోకంలో ఆయన నమ్ముతారో అటువంటి వారి అందరికీ కూడా ఆయన పరలోకంలో ఒక క్షేమకరమైన వాతావరణం అనుగ్రహించడానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. ఆయన పెద్ద దాసుని గూర్చి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. దాసుడంటే ఎలాగుండాలో, నమ్మి ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగిస్తే దానిని పరిపూర్ణంగా ఎలా నెరవేర్చాలో అబ్రహాం దగ్గర పనిచేసిన దాసుని గూర్చే మనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ విషయం మరలా గుర్తు చేస్తున్నానంటే, దాసుడు అనేవాడు ఎలాగుండాలో బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. ఈరోజు శరీర సంబంధమైన జీవితాల్లోనే ఏదైనా ఒక బాధ్యతను అప్పగిస్తే ఒక అక్రమమైన పద్ధతిలో దాన్ని నెరవేర్చే సమాజంలో మనం ఉన్నాం. సక్రమంగా
నెరవేర్చలేని వారు. ఎందుకంటే మానవ హృదయం అనేది పూర్తిగా కరప్టెడ్ అయిపోయింది. కరప్షన్. మనిషి హృదయం పూర్తిగా అవినీతికి దాసోహం అయిపోయిన పరిస్థితి. అవినీతితో నిండిపోయిన హృదయాలు. అందుకే బాధ్యతను ఎందుకు సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాడంటే ఎదురుగా ఏం కనబడుతుందో తెలుసా? ఏం కనబడుతుంది ఎదురుగా? అవినీతి, కరప్షన్, కరప్టెడ్ పీపుల్. ఇది చాలా భయంకరం. ఎందుకంటే దేవునికి నచ్చని పదం, దేవుడు అసహించుకునే చాలా భయంకరమైన పరిస్థితి ఇది. అస్సలు నచ్చదు దేవుడికి. ఎందుకంటే ఆయనలో అక్రమం లేదు, దేవునిలో అన్యాయం లేదు, దేవునిలో లంచగొండితనం లేదు. ఆయన చాలా గొప్పవాడు. దేనికి లొంగడైన, దేనికి పడిపోడైన మంచి క్యారెక్టర్ దేవుడు అనగానే. అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నవాడు అబ్రహాము గారు. సర్వశక్తిమంతుని నమ్ముకున్నాడు ఆయన. అలాగే అతని దగ్గర ఉన్న దాసుడు ఎవరైతే ఉన్నాడో, పెద్ద దాసుడు ఎలియాజరు గారు, అబ్రహాము గారి యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసమును గుర్తించినవాడు. నాయకుడు బాగుంటేనే కిందనున్న దాసులు కూడా బాగుంటారు. యజమాని బాగుంటే దాసులు బాగుంటారు. ఏది ఏమైనప్పటికీ యజమానుడు బాగోకపోయినా దాసులుగా మనం మాత్రం చాలా బాధ్యతాయుతంగా పని చేయాలనే విషయాన్ని బైబిల్ చాలా చక్కగా నేర్పిస్తుంది. వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టవాలని కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో విధేయులై ఉండి. చాలా మంచి వాక్యాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. చాలా మంచి వాక్యం. ఇంకొక వచనం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఇదే ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చూసారా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ 2 వచనాలు కూడా దాసులను గూర్చి చెప్పబడిన మాట. దాసులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న సంగతులు. ఒక దాసుడు యజమానుడి దగ్గరే ఎంత నమ్మకంగా ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్తో తన జీవితాన్ని, బ్రతుకును గడపాలి అనే విషయాలను చాలా చక్కగా ఇక్కడ భక్తుడు సూచించాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ప్రవక్తలందరూ కూడా దేవుని మాటలను వ్రాసారు. ఇవన్నీ చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా ఒక బాధ్యతను అప్పగిస్తే ఈరోజు అవినీతి కలిగిన హృదయం కలిగి, కరప్షన్ అయిపోయిన మనసు కలిగి ఈరోజు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేని ఒక దారుణమైన పరిస్థితి సమాజంలో ఉంది. ఒక రాజకీయాన్ని మీరు చూసినా, ఒక ప్రభుత్వ కార్యాలయాలు చూసినా, లేదంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీలు, ఒక యాజమాన్యాన్ని చూసినా,
ఒక బ్యాంకులను చూసిన ఈరోజు అవినీతికి అలవాటు పడిపోయిన మనిషి తన బాధ్యతను మర్చిపోయి బ్రతుకుతున్నాడు ఈరోజు. లోక అందాలను చూస్తాడు, ఏమి కాదు, ఏం కనపడతాయి కంటికి ఎదురుగా? కంటికి ఎదురుగా ఏం కనపడతాయి చెప్పండి? సుఖభోగాలు, పాపభోగాలు, దురాశలు, ఏదో సంపాదించాలనే మనస్సు, అక్రమంగా అన్యాయంగా నా వెనక కొంత సొమ్ము నేను వేసుకోవాలి, నేనే ఒక కోటేశ్వరుని అవ్వాలి, నేను గొప్పవాడిని అవ్వాలనే ఒక దృక్పథంతో ఈరోజు మానవ హృదయం భూమి మీద నిండిపోయింది. అందుకే ఏ బాధ్యతను ఈరోజు సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకు? ప్రపంచం పరిస్థితి దిగజారిపోయింది. ఎందుకు ఈరోజు వ్యవస్థలు ఎందుకు ఈరోజు భ్రష్టు పట్టించబడ్డాయి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాయి? ఎందుకు దారుణమైన పరిస్థితుల్లో మానవ జీవితాలు వెళ్ళిపోయాయి అంటే అవినీతి, బాధ్యతను మర్చిపోయాడు, సక్రమంగా నెరవేర్చలేని స్థితి. ఒక రోడ్డు కాంట్రాక్ట్ అప్పచెప్పితే అందులో ఏం జరుగుతుంది చెప్పండి? అవినీతి. చాలా పెద్ద పెద్దవారు కూడా ఉంటారు ఇందులో, చిన్నవారు కూడా కాదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి జైల్లోనికి వెళ్ళిపోయాడు, తెలుసా? ఇందులో ప్రధానమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, బాగా చదువుకున్నవారు ఉంటారు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారు ఉంటారు. ఎందుకంటే అవినీతి అనేది అంత ప్రమాదకరం. ఎవరినైనా సరే ఇట్టే లోబరుచుకోగలిగే శక్తి దీనికి ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆడ మగ అనే తేడా కూడా లేదు ఈరోజు ఈ అవినీతికి. కేసీఆర్ కూతురు కవిత లెక్కర్ స్కామ్లో జైల్లోనికి వెళ్ళిపోయింది, ఢిల్లీలో ఉంది ఈరోజు. చూసారా? నిన్న మొన్న న్యూస్లో చూసాం, రోజా నగరి ఎమ్మెల్యే రోజా, ఏమి కూడా జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల పైగా స్కామ్ను గుర్తించారు అధికారులు. అవినీతి అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. రహస్యమైనది ఏది లేదు, అన్నీ బయటకు వస్తాయి. కాకపోతే కొంత సమయం పడుతుంది, అంతే, కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ మనుషుల దృష్టిలో తప్పించుకున్న దేవుని రాజ్యాంగం కింద నుండి, ఆయన చట్టం నుండి మనిషి ఎలా తప్పించుకోగలడు? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనుషులందరినీ ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవరి క్రియలకు తగ్గ ప్రతిఫలాన్ని ఆయన ఇస్తున్నాడు. ఖచ్చితంగా తీసుకోవాలంతే మనిషి. ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనిషి తీసుకోవాల్సిందే. ఆయన ఇచ్చింది తీసుకోవాల్సిందే. ఇస్తాడు. అవినీతి అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. అందుకని బాధ్యతను మర్చిపోతున్నాడు. ఎందుకంటే వీరు కూడా దాసులే. ఎమ్మెల్యే అయితే ఎవరనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే అంటే ఎవరనుకుంటున్నారు? మనకు సేవ చేయవలసిన వారు, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే ప్రజలకు మేలు చేయవలసిన వారు, ప్రజలకు సేవ చేయవలసిన వారు. ఒక బాధ్యత వారి మీద ఉంది. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుంది? అధికారం రాగానే, పలుకుబడి రాగానే మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? హృదయము అవినీతి వైపు తిరిగిపోతుంది. మనస్సు అక్రమం వైపు వెళ్ళిపోతుంది. వారు సంపాదించుకోలేదా? నేను సంపాదించుకుంటే తప్పేంటి? వారికి లేదా రోల్స్ రాయల్స్ కారు, లేదంటే BMW కారు వారికి లేదా? ఒక బెంచ్ కారు వారికి లేదా? నాకు ఉంటే తప్పేంటి?
చూసారా? ఒకరిని చూసి మరొకరు అవినీతికి పాల్పడుతూ, అక్రమాలకు పాల్పడుతూ, ఏంటి కబ్జాలకు పాల్పడుతూ, దందాలకు పాల్పడుతూ, రౌడీయిజం సమాజంలో చూడండి ఎలాంటి అవినీతి అక్రమకారమైన కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆలోచన చేయండి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనిషి బాధ్యతను మర్చిపోయాడు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? దాసులారా కొలసి పత్రికలు ఏమన్నాడు చూడండి. దాసులారా 3:22 అందుకే ఆయన గుర్తు చేస్తున్నాడు. దాసులారా మనుషులను సంతోష పెట్టవలనవారే కాక ఏం చేయకూడదంట? మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక మనుషులను సంతోషపెట్టడం కాదు, మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం కానీ 24వ అధ్యాయం కానీ చూస్తే తర్వాత చదువుకోండి. ఒక హేరోదు రాజు కానీ ఒక ఫేలిక్స్ రాజు కానీ వీరు మనుషులను సంతోషపెట్టాలని ఏం చేస్తారో తెలుసా? హేరోదు రాజు అయితే యాకోబుని చంపించేస్తాడు, పేతురుని కూడా చెరసాల్లో వేయించేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనుషుల మెప్పు, మనుషులను సంతోషపెట్టాలని. యాకోబును ఖడ్గంతో చంపించడం, అలాగే పేతురుని చెరసాలలో వేయించడం. ఎందుకు చేశాడో తెలుసా ఈ కార్యక్రమం? యూదులకు ఇష్టమైన కార్యక్రమం. అంటే యూదుల చేత ఇప్పుడు మెప్పు పొందాలి, మనుషులను సంతోషపెట్టాలి. 24వ అధ్యాయానికి వెళ్ళిపోతే అపోస్తలుల కార్యాల్లో కూడా అదే జరిగింది. ఫేలిక్స్ అనే అధిపతి యూదులను సంతోషపెట్టాలని పౌలును చెరసాలలో ఉంచి వెళ్ళిపోతాడు, తీర్పు తీర్చడం. అలాగే ఉంచేస్తాడు చెరసాలలో పౌలు గారిని. ఎందుకంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు ఏం చేయాలంటే అధికారులు ఉన్నవారు మనుషులు ఏం చేయాలి? సంతోషపెట్టాలి. అందుకనే చెప్తున్నాడు, దాసులారా మనుషులను సంతోషపెట్టవలని కంటికి కనబడవలని ఈ కార్యక్రమాలను మీరు చేయకుండా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక, కంటికి కనబడే కార్యక్రమాలు కాదు మీరు చేయాల్సింది. కంటికి కనబడని దేవుడు పరలోకంలో ఉన్నాడు, మన ప్రభువు పరలోకంలో ఉన్నాడు. ఆయన్ను సంతోషపెట్టాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏంటి అబ్రహాము దగ్గర ఉన్న దాసుడు ఆలోచన చేయండి మీరు. కంటికి కనబడవాలని యజమానిని సంతోషపెట్టినాక ఏమైనా చేశాడా? కాదు. ఇక్కడ వ్రాయబడిన 4 సంగతులు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. 1, మనుషులను సంతోషపెట్టవాలని కాకుండా 1. 2వదిగా చూస్తే కింద వచనం, ప్రభువునకు భయపడుచు. ఎవరికి భయపడాలి? ప్రభువు భయపడాలి. 1 మనుషులను సంతోషపెట్టాలని ఆలోచన చేయకూడదు. 2 ప్రభువునకు భయపడాలి. 3వదిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు 3వదిగా? శుద్ధ అంతఃకరణము గలవారై, శుద్ధమైన అంతఃకరణము గలవారై. శుద్ధ అంతఃకరణం అంటే హృదయం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. అంటే క్రిందనున్న దాసుడు ఎలాగ ఉండాలో చూడండి. 1 మనుషులను సంతోషపెట్టకూడదు. 2 ప్రభువునకు భయపడాలి. 3 పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. అంతరంగం ఎలా ఉండాలంట? శుద్ధై ఉండాలి. అంతరంగం శుద్ధై ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి అంతరంగం. 4 చెప్తున్నాడు చూడండి, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో విధేయులై ఉండుడి. విధేయత చూసారా?
శరీర సంబంధమైన మీ యజమానులకు, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో విధేయులయుండుడి. ఏంటి ఇవన్నీ నిజంగా ఆ పెద్ద దోసుడికి ఎలియాజర్ గారికి ఎలా తెలిసినాయి అంటారో మీరు ఆలోచన చేయండి. మనుషులను సంతోషపెట్టాలని లేదు, ప్రభువునికి భయపడుతున్నాడు, ఏంటి శుద్ధమైన అంతఃకరణం కలిగి ఉన్నాడు, అంతేకాదు విధేయతను చూపిస్తున్నాడు. చూసారా, అప్పగించిన బాధ్యతలో కనపరచవలసిన లక్షణాలు ఇవన్నీ. అప్పగించిన బాధ్యత ఒక బాధ్యతను నెరవేర్చాలంటే 100% ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆలోచన చేస్తే ఏంటి మనం యజమానుల దగ్గర ఎలా ఉండాలి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. మనుషులని సంతోషపెట్టకూడదు, ప్రభువునకు భయపడాలి, పవిత్రమైన హృదయం ఉండాలి, అంతేకాదు విధేయతను చూపించాలి, విధేయత కలిగి ఉండాలి. చూద్దాం, అక్కడ కూడా ఏ మాటలు ఉంటాయి. ఎక్కడ? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇవే ఉంటాయండి. ఏముండవు. ఎక్కడ చెప్పినా దేవుడు ఒకటే చెప్పాలనుకున్నాడు. చూడండి, కొలసీ పత్రిక కూడా, ఎఫెసీ పత్రిక కూడా చూసేద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అదే చెప్పాడు. చూసారు, ఇక్కడ కూడానే అదే చెప్పాడు. భయము, వణకు, యథార్థమైన హృదయము, శుద్ధ అంతఃకరణము. చూసారా, విధేయత, భయము, వణకు. ఇలాగుంటేనే ఏదైనా ఒక బాధ్యతను మనం చేయగలం. చూస్తే ఒకలా, చూడకపోతే ఒకలా, దగ్గర ఉంటే ఒకలా, దగ్గర లేకపోతే మరొకలా. అది కాదు. పెద్ద దోసుని పంపించి నా కుమారునికి భార్యను తీసుకురా అని చెప్పినప్పుడు నిజంగా ఎక్కడ కూడా అవినీతికి, అక్రమానికి హృదయం లోపరచలేదు తన హృదయాన్ని ఎక్కడ కూడా. ఎంత పవిత్రమైన హృదయంతో ఆ కార్యక్రమాన్ని చేశాడో చూడండి. ఎంత పవిత్రమైన హృదయంతో ఆ కార్యక్రమాన్ని చేశాడు. ఆలోచన చేయండి ఒకసారి. ఎంత శుద్ధ అంతఃకరణం కలిగి అక్కడి నుంచి బయలుదేరాడు. ఎందుకంటే ఇది దేవుని కార్యక్రమం. దేవుడు తన యజమానుడు తన మీద ఉంచిన బాధ్యత ఎంత చక్కగా నెరవేర్చాలని అని అనుకున్నాడు. ఏమీ ఆలోచించలేదు, ఏమీ ఎదురు మాట చెప్పలేదు. వెళ్ళి నా కుమారునికి భార్యను తీసారని చెబితే చాలు. ఏం చేశాడు? ఒంటెలను తీసుకున్నాడు, వస్త్రాన్ని తీసుకున్నాడు, బంగారాన్ని తీసుకున్నాడు. ఏంటి? వెళ్ళిపోయాడంతే. వెళ్ళిన తర్వాత అతడు ఒంటెలను మోకరించి బావి దగ్గర చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ చూస్తే నిజంగా దాసుడంటే ఎలా ఉండాలి కదా. ఇలాంటి లక్షణాలు కదా దాసుల్లో ఉండాల్సిందే. ఇలాంటి లక్షణాలు కదా. ఒక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి కదా దాసులైన వారిలో. ఉన్నాయా? ఆలోచన చేయాలి. మనలో ఉన్నాయా? ఆలోచన చేయాలి. మనుషులను సంతోషపెట్టాలనే ఆలోచన మనలో ఉండకూడదు. ప్రభువునకు భయపడాలి, ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు. పవిత్రమైన హృదయం, యథార్థమైన హృదయం మనలో ఉండాలి. అంతేకాదు విధేయతను చూపించాలి. లోబడే మనసు ఉండాలి, లోబడే తత్వం ఉండాలి మనలో. లోబడే తత్వం ఉండాలి. ఏ విషయాలు తెలియక, ఈ మాటలు తెలియక ఈరోజు ప్రపంచం సతమతమైపోతుంది. ఒక అధికారి కింద మరొక అధికారి కింద మరొక అధికారి, అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఒకరి కింద ఒకరు దాసులుగా ఉన్నవారు అందరూ కూడా ఈరోజు
ఒకరి కింద ఒకరు చూసుకుంటే అందరూ దోసలే, ఒకరి కింద ఒకరు దోసులు, ఒకరి కింద ఒకరు దోసులు అందరూ కూడా. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారా? నెరవేర్చాలి అంటే ఇదిగో ఈ మాటలు అవసరం. ఒక దాసుడు ఎలాగుండాలో దేవుడు చెబుతున్నాడు. ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చాలి అంటే అవినీతి అనేది లేకుండా, అక్రమం అనేది లేకుండా సక్రమంగా నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి మాటలు కావాలో చూడండి. దేవుని మాటలు కావాలో చూడండి. ఆనాడు ఎవరు ఆ దాసునికి చెప్పలేదే ఎలా ఉండాలో? ఎవరు చెప్పుంటారు? మనకైతే ఈరోజు దైవ గ్రంథం మన కళ్ళ ముందు ఉంది, బైబిల్లో వ్రాయబడ్డాయి, మనం చదువుకుంటున్నాం, ఆలోచించగలుగుతున్నాం. అబ్రహాముకి తెలిసి ఉండొచ్చు వాక్యం, కానీ దాసుడికి ఎలా తెలిసింది ఈ విషయం? ఆలోచన చేశారా? దాసునికి ఎలా తెలిసింది? ఏంటి దేవునికి భయపడే లక్షణం? పవిత్రమైన హృదయం కలిగి ఉండాలనే విషయం, లోబడాలి, వణకుతో ఉండాలనే విషయం ఎలాగర్థమని ఎంత విధేయత, ఎంత వినయం చూపించాడు. ఆలోచన చేయండి, ఎంత వినయం. అందుకే ఒక పని మన బ్రతుకుల్లో ఏదైనా సాధించలేకపోతున్నామంటే ప్రభువు చెప్పిన ఆజ్ఞలు, ప్రభువు మనకిచ్చిన వాక్యములు మనలో నెరవేరడం లేదన్నమాట. అంతే. మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క బాధ్యతను మనం నెరవేర్చలేకపోతున్నామంటే ఎక్కడో కరప్షన్ కలిగిన మనస్సు, హృదయం కరప్షన్కి వెళ్ళిపోయిందన్నమాట. ఏదో ఒక అక్రమం, అన్యాయం అనేది మన హృదయంలోనికి వచ్చిందన్నమాట. ఆలోచన చేయాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు మాటలే చెబుతాడు, వాక్యమే చెబుతాడు. ఎలా ప్రవర్తించాలనేది మన ఆలోచనకు, మన విజ్ఞతకు ఆయన విడిచిపెట్టాడు అంతే. అప్పుడప్పుడు మనం కూడా చెప్తాం కదా, గుర్రాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళగలం మనం? నీళ్ళ దాకా తీసుకొని వెళ్ళగలం. నీళ్లు తాగించగలమా? తాగించలేం. అక్రమంలోనికి వెళ్ళిపోకుండా మన హృదయం దేవుడిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి ఇదిగో ఎన్నో మాటలు ఆయన ఇచ్చాడు. ఆయన పాటించమని చెప్పగలడు అంతేగాని పాటించేలా మనల్ని చేయడానికి మనమేం కీలుబొమ్మలం కాదు. ఎవరి చేతిలో ఎవరి కీలుబొమ్మలు చెప్పండి. అందరికీ సొంత ఆలోచన, అందరికీ హృదయం, అందరికీ జ్ఞానం, వివేకం, అందరికీ ఆత్మ, అందరి దగ్గర దేవుని మాటలు, అందరికీ అన్నీ ఉన్నాయి. ఆలోచించుకుంటమే మన పని. ఇంకా అంతే. దేవుడా ఏం చేయలేవంటే ఏం చేయను, ఇదిగో నువ్వు ఏం చేయాలో నేను చెప్తున్నాను అంటాడు. అంతే. అయినా నువ్వు ఏం చేయాలో నేను చెప్తున్నాను. అంతేకాని నేను నీలోనికి వచ్చి నటించడం అది దేవుడు వలన కదా, ఆయన నటించేవాడు కదా. ఆయన మనలోనికి వచ్చి యాక్ట్ చేయడానికి ఆయన ఏమన్నా దయ్యం పాత్ర? దయ్యం అయితే యాక్ట్ చేస్తాడు, మనలోకి వచ్చి భ్రమింపజేస్తాడు. అంతే కదా. దయ్యం అయితే మనల్ని భ్రమ పెడతాడో, మనలోనికి వచ్చి చాలా బాగా మనతో యాక్టింగ్ చేయించగలడు. వాడుకున్న పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను వాడు చేయగలడు. కానీ దేవుడు ఆయన శక్తి కలిగిన మాటలు మనకు అనుగ్రహించాడు. ఆ మాటలను చదువుకొని జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ భూమి మీద మన జీవితం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, బాధ్యత నెరవేర్చాలనే విషయాన్ని మన మీద ఆయన మనకు వదిలేశాడు. ఆయన మన స్వచిత్తం అది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధమైన మీ యజమానులకు మీరు లోబడి ఉండండి అని చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా కొందరు భక్తులు శరీర సంబంధమైన యజమానులకు ఎంతగా లోబడి తగ్గించుకొని బ్రతికారో వారి జీవితాలు చూస్తే మనం కూడా అలా బ్రతకాలనిపిస్తుంది. చూడండి, కొరింథీ పత్రికలో కూడా
ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీ. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. చూసారా? మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. ఖచ్చితంగా గృహాన్ని నిర్వహించే గృహ నిర్వాహకుడు ఎలాగుండాలంట? ఎలాగుండాలి? నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడై ఉండాలి. గృహం అంటే ఏంటో అనుకుంటారేమో, దేనికైనా వర్తిస్తుంది ఇది. కుటుంబాన్ని పరిపాలించే తండ్రికైనా ఈ మాట వర్తిస్తుంది, అంతే కదా? కుటుంబాన్ని పరిపాలన చేస్తున్న తండ్రి ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తుడిగా ఉండాలి. సంఘానికి ఆపాదిస్తే సంఘాన్ని నడిపించే నాయకుడు కూడా ఎలా ఉండాలి? గృహ నిర్వాహకుడైతే నమ్మకంగా ఉండాలి. లేదు, ప్రజలను పరిపాలిస్తున్న నాయకుడైతే అది కూడా గృహ నిర్వాహకత్వమే. మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, భారతదేశం అంతా కూడా నా కుటుంబం అన్నారు ఆయన. ఏమన్నారు ఆయన? నాకు చాలా సంతోషం అనిపించింది. దేశం నా కుటుంబం అన్నారు ఆయన. దేశం నా కుటుంబం. ఎందుకంటే దేశం కోసం నా కుటుంబాన్ని విడిచిపెట్టాను. నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టాను. ఇక నా కుటుంబం లేదు. ఇంకా నా కుటుంబం ఎవరు అంటే భారతదేశం అంతా కూడా ఎవరంట? నా కుటుంబం. అయితే ఈయన ఎవరయ్యారో తెలిసి ఇప్పుడు గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు. ప్రతి గృహ నిర్వాహకుడు ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎలాగుండాలి చెప్పండి? నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. ఆవశ్యకం. ఖచ్చితంగా నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడై ఉండాలి. అలా గృహ నిర్వాహకత్వం నిర్వర్తించేవారు ఏంటి, నమ్మకత్వంగా బ్రతికిన వారు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నారు. ఈ అబ్రహాం దగ్గర పెద్ద దాసుడు కూడా గృహ నిర్వాహకత్వ పనిలోనే ఉన్నాడు. చక్కగా అబ్రహాము యొక్క గృహ నిర్మాణకత్వంలో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఒక మంచి దాసుడు ఎలియాజర్ గారు, పెద్ద దాసుడు. తర్వాత చూస్తే తర్వాత కాలానికి వస్తే ఏంటి, పోతీఫరు ఇంటిలో ఎవరున్నారు తెలుసా? యోసేపు. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు. పోతీఫర్ దగ్గర ఎవరో తెలుసా? దాసుడు యోసేపు గారు. ఎంత చక్కగా గృహ నిర్మాణకత్వంలో తన పాత్రను పోషించాడో తెలుసా యోసేపు గారు? నిజంగా చాలా అద్భుతం, చాలా అద్భుతం. శరీర సంబంధులైన మీ యజమానులకు లోబడి ఉండండి. శరీర సంబంధులైన మీ యజమానులకు విధేయతను చూపించండి అని చెప్పిన మాటలలో 100% నెరవేర్చిన వారు ఆ మాటలను ఎవరో తెలుసా? నిజంగా వీరేనండి. యోసేపును జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వెండి నాణేలకు అమ్మబడి ఏంటి ఒక ఇంటికి దాసుడిగా వెళ్ళినవాడు. ఆ ఇంటి యజమాని పోతీఫర్ అయితే దాసుడు ఎవరో తెలుసా? యోసేపు. చాలా ఆశ్చర్యం ఈ సంగతి. వెళ్ళినవాడు ఎంత నమ్మకంగా బ్రతికాడో తెలుసా? యోసేపు ఆ ఇంటిలో కాలు పెడితే ఆ గృహం ఎలా ఉందో తెలుసా? అద్భుతం. ఒక దాసుడు యజమాని ఇంట్లో కాలు పెడితే అక్కడ నుండి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానం చూస్తే ఆశ్చర్యం. ఈ విషయం పోతీఫర్కి అర్థమైపోయింది. వీడేటి డబ్బులను కొనుక్కున్నాడు, వీడు ఆఫ్టర్ నా పనోడు దోసడు అనుకోలేదు. ఆలోచన చేశాడండి. ఒక మంచి మనసు ఉంది పోతీఫర్కి. ఆలోచన చేశాడు, ఏంటి అసలు నా కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏంటి ఈ వాతావరణం? యోసేపు నా ఇంటికి రాకముందు నా జీవితం వేరు, నా కుటుంబ పరిస్థితి వేరు. యోసేపు నా ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత వాతావరణం రోజు రోజుకి మారిపోతుంది. ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుంది?
ఆలోచన చేస్తే అర్థమైంది. ఏంటో తెలుసా? యోషేబు భక్తిపరుడు. యోషేబు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. అతనిని బట్టి, యోషేబుని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు తెలుసా? ఎవరిని ఆశీర్వదించాడు తెలుసా? పోతీఫరును ఆశీర్వదించాడు. ఏంటి అలా ఉండాలండి. మనం కాలు పెడితే ఐరన్ లెగ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు అంటారు, ఏమి లెగ్గర బాబు నీది ఐరన్ లెగ్గ, నువ్వు వస్తే అన్నీ పోతాయి, నాశనమే. నువ్వు కాలు ఎట్టావు అంతా కూడా నాశనం అన్నట్టుగా ఉండకూడదు. కాలు పెడితే ఎలా ఉండాలో తెలుసా? యోషేపు కాలు పెట్టినట్టు ఉండాలి. మనల్ని బట్టి సమాజం ఆశీర్వదించబడాలి. మనం ఎక్కడికి వెళితే వారు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఏంటండి ఈ ఆశ్చర్యకరమైన సంగతి? మనలో జరుగుతుందా? అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉన్నామా? మన నోరు, మన కాలు, మన చెయ్యి, మన జీవితం ఉన్నాయా? ఒక దాసుడు, ఒక శరీర సంబంధమైన యజమాని, దేవుడు నమ్ముకోలేదు. అతను పోతీఫర్కి ఏం తెలుసండి? దేవుడు తెలుసా? పోతీఫర్కే తెలీదు. దాసుడిగా వెండికి అమ్మేస్తే కొనుక్కున్నాడంతే యోషేపుని. అలాంటి యజమాని ఇంట్లో, శరీర సంబంధమైన యజమాని ఇంట్లో భక్తిపరుడైన దాసుడిగా ఉన్న ఒక యోషేపు అతని ఇంటిలో కాలు పెడితే ఏంటి అతనికి వచ్చిన ఆశీర్వాదం అంత ఇంత కాదు. ఆశ్చర్యపోయాడు. అతనే ఆశ్చర్యపోయాడు, ఆలోచించుకున్నాడు. ఇక నేను నా ఇంటిని గురించి ఆలోచించడం అనవసరం. తన ఇంటిలో ఏముందో ఏమి లేదో అతడు ఆలోచించలేదంటండి. ఈ మాట చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి 39వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండము 39వ అధ్యాయం 6వ వచనం. 39వ అధ్యాయం 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోషేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడుగా తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. తనకు ఏముందో లేదో ఎప్పుడు కూడా విచారించలేదంటండి. ఈ కాలంలో ఇప్పుడు విచారించలేదనుకోండి, దేశాన్ని తీసుకెళ్ళి పక్క దేశానికి అమ్మేస్తారు మన వాళ్ళు. ఆలోచించారా? అందుకనే మనకు ఎవరున్నారు తెలుసా? సిబిఐ. ఎవరున్నారో? సిబిఐ. ఇంకెవరున్నారో తెలుసా? ఐటీ. చూసారా? కొన్ని బృందాల్లో విచారణ చేయడానికి ఏర్పాటు చేశారు. విచారణ చేయడానికి, దేశాల మీద, రాష్ట్రాల మీద విచారణ చేయడానికి అధికారులను ఏర్పాటు చేశారు. ఎవడైతే బాధ్యతను మరచి అక్రమంగా బ్రతుకుతాడో, అవినీతికి పాల్పడతాడో వాడికి ఏం విధించాలి? వాడిని విచారించి శిక్ష విధించాలి వాడికి. కానీ ఇక్కడ పోతీఫర్ అసలు విచారించట్లేదంట. నాకు ఏముందో నాకు ఏమి లేదో విచారించట్లేదు. ఎందుకో తెలుసా? యోషేబు గృహ నిర్వాహకత్వంలో అంత నమ్మకమైన వాడిగా బ్రతుకుతున్నాడు. ఏంటి నమ్మకత్వం? ఏంటి నిజాయితీ? ఏంటి ఇంత యథార్థత? ఏంటి ఇంత పరిశుద్ధమైన హృదయం? ఏంటి ఈ బెదురు? ఏంటి ఈ వణకు? ఏంటి ఈ భయం? ఏంటి ఇంత వినయం? ఏంటి ఇంత విధేయత? ఏంటండి? ఆలోచన చేయండి. మనకి ఏముందో ఏమి లేదో విచారించడం కానీ మానేసామనుకోండి, కింద ఉన్నవాడు ఏమనుకుంటాడో తెలుసా? ఏమనుకుంటారు? ఏంటి? ఏం మిగలదు చివరికి? ఏం మిగలదు. అలా వదిలేస్తే, విచారించకుండా అలా వదిలేస్తే చివరికి ఏం మిగులుతుందో తెలుసా? కంపెనీని ఒక 200 కోట్లు 300 కోట్లు లాస్లోకి తీసుకెళ్ళిపోతారు అంతే మనోళ్ళు. తీరా వస్తాడు యజమాని, ఏంటి నా కంపెనీ పరిస్థితి? విచారిస్తాడు, అన్నీ ఆడిటింగ్ పంపిస్తాడు, ఫైల్ అన్నీ తనిఖీ చేస్తాడు. ఇంకేముంది? మాఫియా, అందులో పెద్ద మాఫియా తయారవుద్ది. 200 కోట్లు 300 కోట్లు ఎగేసి ఏంటి వేరొక చోట వీరు సొంతంగా ఒక కంపెనీ కట్టుకుంటారు. చూసారా ఎంత మహానుభావులు వీరందరూ కూడా. అక్రమం, అవినీతి ఏ రేంజ్లో పనిచేస్తుందో చూడండి మానవ హృదయాల్లో. విచారించడం మానేస్తే అంతే, మొత్తం ఆ ఇల్లు పెంట అయిపోద్ది అంతే. కానీ
యోసేపుకున్న ఆ మంచితనం, ఆ గొప్ప లక్షణాలు, ఒక దాసుడిగా పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ కుటుంబం ఆశీర్వదించబడుతుందంటే నిజంగా ఎంత గొప్పవాడండి యోసేపు. చాలా హర్షిస్తాను నేను ఈ సందర్భాలు చదువుకున్నప్పుడు. చాలా గొప్పగా ఫీల్ అవుతాను నేను. చాలా ఆనందపడతాను ఈ సంగతులు నేను తెలుసుకున్నప్పుడు. చాలా ఆనందపడతాను. ఎందుకంటే శరీర సంబంధమైన యజమానులకు ఎలా ఉండాలో తెలుసా? లోబడి ఉండాలి. లోబడాలి ఖచ్చితంగానే. క్రైస్తవులు కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారు. గర్వంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి బ్రతికేవారు ఉన్నారు. ఏమని కూడా తెలుసా? నేను సర్వాధికారి అయిన దేవుని కుమారుణ్ణి, నాకు లెక్క ఏంటని మీసం మేలేసేవాళ్ళు, తొడగొట్టే వాళ్ళు ఉన్నారు. వీరు గర్వాంధులు, అహంకారులు వేరు, పొగరబోతులు వేరు. పొగరబోతులు ఏమాత్రం సంస్కారం కానీ, వినయం కానీ, విధేయత కానీ మచ్చు కూడా వీరిలో కనిపించవు వీరిలో. కానీ అలా ఉండమనలేదు దేవుడు. శరీర సంబంధమైన యజమానులకు ఎలా ఉండమని చెప్పాడు తెలుసు మనల్ని? ఎలా ఉండమన్నాడు? విధేయత చూపించాలి. వాడు ముష్కరుడైనా సరే మనం ఎలా ఉండాలి? విధేయత చూపించాలి. మన విధేయత వారికి గొడ్డలు పెట్టి కావాలంతే. మన తగ్గింపు, మన వినయం వారికి ఒక గొడ్డలు పెట్టి కావాలి. వారి మార్పుకు ఒక మెట్టు కావాలి. ఇవన్నీ వారి మార్పు ఒక మెట్టు కావాలి. మనమే మెట్టు వేయాలి. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుడు పైన ఉన్నాడు, ఇంకా ఆయన కింద నేనే ఉన్నాను, ఇంక ఏమీ లేవు, అధికారం లేవని నా నోటుకు వచ్చినట్టు వాగుతాను, వారిని తిడతాను, వీరిని తిడతాను, అధికారులను తిడతాను. తప్పు, చాలా తప్పు. దేవుడు ఏర్పాటు చేసిన అధికారం తప్ప వేరొక అధికారం ఎక్కడ కూడా లేదు. ఉన్న అధికారాలన్నీ మన ప్రభువు వలనే అనుగ్రహింపబడిని. దాసులుగా ఉన్న మనం మన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. మన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. సంస్కారవంతమైన జీవితాన్ని సమాజంలో మనం చూపించాలి. విధేయతను చూపించాలి. ప్రభువు భయపడాలి. మనుషులు సంతోషపెట్టడం కాదు. 2 నాలుకలు కాదు, ఒకటే నాలుక. 2 నాలుకలు వద్దు, 2 నాలుకలు ఉండకూడదు. ద్విమనస్సు, 2 మనసులు ఇవి నచ్చవు దేవుడికి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇలా ప్రభువునికి దాసులుగా ఉన్నామని ఎరిగిన వారు గృహ నిర్వాహకత్వంలో దమ్మిడి కూడా సంపాదించుకోకుండా నమ్మకత్వంగా బ్రతికిన వారు ఎందరో ఉన్నారండి. బైబిల్ గ్రంథం చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యోసేపు తర్వాత ఒక మోషేను చూస్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడైనా? క్రీస్తు కోసం, దేవుని ప్రజల కోసం నేను ఏమైనా సహిస్తానన్నాడు. ఎంత బాధ అయినా పడతాను, ఏదైనా సంపాదించుకున్నట్టు చరిత్రలో ఉందా? అవినీతి వైపు, అక్రమం వైపు వెళ్ళినట్టు ఏమైనా ఎక్కడైనా చిన్న దాఖలాలు ఉన్నాయా? లేవు. అబ్రహాం గారి దగ్గర చూసిన లక్షణాలే ఎలియాజరు నేర్చుకున్నాడు. ఎందుకంటే అడుగు పెట్టిన స్థలం అంతా అబ్రహాందైనా సరే ఏనాడు కూడా నాది అని అనుకోలేదండి అబ్రహాం గారు. అనుకున్నాడా? అడుగు పెట్టిందంతా అతనిదే, అబ్రహాం గారిదే. చూడు అబ్రహాం, ఈ దేశం అంతా నీదే, నీ కంటికి కనబడుతున్న ఈ దేశం అంతా నీదే అంటే ఏనాడు కూడా నాదనుకోలేదు అబ్రహాం గారు. నాదనుకున్నాడా? స్తంభాలు వేస్తాడా వెంటనే? ఫెన్సింగ్ వేసేసాడా వెంటనే? వేయలేదండి. ఎందుకు ఇదంతా? ఏదో ఒక రోజు పోతాను నేను, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయే నాకు ఇది ఎందుకని పునాదులు గల పట్టణం కావాలనుకున్నాడండి అబ్రహాం. ఇదే లక్షణాలు ఎవరు నేర్చుకున్నారో తెలుసా? పక్కన ఉన్న దాసుడైన పెద్ద దాసుడు ఎలియాజర్ గారికి తెలిసింది. అందుకే అబ్రహాం గారి దగ్గర అంత ఉన్నా సరే ఏనాడు కూడా దాసుడు ఆశపడలేదు నాకు అది కావాలి ఇది కావాలని. దైవ లక్షణాలు మనలో ఉంటాయి. ఎలాగ ఉంటాయి పనులు? ఏది ఆశపడం, దురాశలకు పోం, అక్రమ అవినీతి మన హృదయాల్లోనికి రాదు.
ఎప్పటికీ ఏనాటికి రాదు. ఎంత ఆస్తి మన కళ్ళ ముందు చూసినా, ఈ లోక మహిమంతా మనం చూసినా మన హృదయం వాటి మీదకి వెళ్ళదు. అప్పుడు ఆలోచన చేయాలి మనం, అమ్మో దేవుని ఆత్మ నాలో పనిచేస్తుందని. అప్పుడు చెప్పాలి మనం, దేవుని ఆత్మ భక్తులకు పనిచేస్తున్నట్లుగా నాలో కూడా పనిచేస్తుంది. ఎప్పుడు లోక మహిమంతా చూపించినప్పుడు, అందులో నుండి ఇసుమంతైనా మనం కోరుకోకుండా దేవుడి కోసం మాత్రమే మనం బ్రతుకుతున్నామే, ఆలోచిస్తున్నామే, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు కదా మన సత్తా ఏంటి, దేవునిలో మన గొప్పతనం ఏంటి, అప్పుడు కదా తెలిసేది. ఆలోచన చేయండి. ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఏంటండి భక్తులు వారు జీవించిన విధానం ఏంటి? ఏమీ అన్నీ ఉన్న కళ్ళ ముందు ఏమీ లేనట్టుగా వారు బ్రతికి చూపించారే. చాలామందికి ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయాలుగా నిలబడ్డారే మన కళ్ళ ముందు. ఒక అబ్రహాం గారిని తీసుకున్న, ఒక హానోకుని తీసుకున్న, దేవునితో పాటు నడిచాడే ఎంత గొప్పవాడు. ఒక నోవహుని తీసుకున్న, భక్తులందరినీ మీరు తీసుకోండి. యోసేపు ఏంటి, ఇంటిలో అతని కళ్ళ ముందు అంత ధనరాశులు పడి ఉన్న చూస్తున్న, ఏనాడు కూడా తన మనసు వాటిని కోరుకోలేదంటే అతనిలో నుండి దేవుని ఆత్మ పనిచేస్తుంది. అతనిలో కదా దేవుని ఆత్మ పనిచేసేది. ఏంటి, ఇజ్రాయేలు ప్రజలు ఇన్ని లక్షల మందికి నాయకుడైనా సరే మోషే గారు ఏనాడు కూడా అక్రమం వైపు వెళ్ళలేదు. ఆయన ఏనాడు కూడా, ఇన్ని లక్షల మందికి నేను నాయకుడిని కదా, నాకు ఒక హోదా కావాలి, పెద్ద బిల్డింగ్ ఉంటే నాకు తప్పేటి అనుకున్నాడా? చిటికేస్తే 6 లక్షల మందిలో కనీసం 600 మంది వచ్చిన టక్మని గడేస్తారు. మోషేకి ఇల్లు కడతారా కట్టరా? ఒరే నాకు ఇల్లు కట్టంటారా అంటే ఎంతసేపు చెప్పండి. లేదు, మన వాళ్ళు అయితే అలా కాదు. స్థలం సరిపోక రోడ్డును కూడా కబ్జా చేసేస్తారు. ఉన్న ఇల్లు సరిపోక ఏంటి రోడ్డును కూడా కబ్జా చేసేస్తారు. జగన్ గారికి 23 ఎకరాలు లోటస్ పాండ్ హైదరాబాద్లో సరిపోలేదు పాపం. 23 ఎకరాలు సరిపోలేదని ఏంటి ఆ బంజారా హిల్స్లో ఆ రోడ్డు బయట ఉన్న రోడ్డును కూడా కబ్జా చేసి రేకుల షెడ్లు ఏం చేశాడు మహానుభావుడు. చూసారు, 23 ఎకరాలు సరిపోలేదంటే ఇంటికి. అయినా ఏం కావాల్సి వచ్చింది? ప్రభుత్వం యొక్క రోడ్డు కావాల్సి వచ్చింది. ఇదండి మన దిక్కుమాలిన నాయకులు, మన దిక్కుమాలిన పరిస్థితి, మన దిక్కుమాలిన పరిపాలన. ఏం బాగుంటారు చెప్పండి? దేశం ఏం బాగుంటుంది? ప్రజలు ఏం బాగుంటారు? బాగుంటారా ప్రజలు? బాగుంటారా? దేశం బాగుపడద్దా? లేదు. ఎంతమంది నాయకుల మీసం మెలేసిన తొడగొట్టిన బాగుపడదండి, బాగోదు దేశం. నాయకుడైన వాడు ఇది కదా, ఒక మోషే లాంటి వారు నిజంగా అన్ని చూసి కూడా ఏనాడు కూడా నాకు ఇది కావాలి అనేది పక్కన వేసుకోలేదు. ఏది కూడా వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎవడేమంటాడు? 20 లక్షల మంది కాలిబలం, 6 లక్షల మంది కాలిబలం, 20 లక్షల మంది పైగా ప్రజలు. ఒక నాయకుడిగా అతను ఉన్నాడు. ఏదైనా చేయొచ్చు. కానీ దేవునికి నేను దాసుణ్ణి. ఆ సంగతి వారికి తెలుసు. ఆ సంగతి వారి హృదయంలో బలంగా ముద్ర వేసుకున్నారు. ప్రభువునికి నేను దాసుణ్ణి, దేవునికి నేను దాసుణ్ణి. వారి హృదయంలో ఈ మాటలు పని చెయ్యాలంతే. దేవుని ఇంటి మీద ఎంత నమ్మకత, గృహ నిర్వాహకత్వ పనిలో ఉన్న ఒక మోషే గారు ఎంత నమ్మకంగా దేవుని పనిని సాగించారు. హెబ్రీ పత్రిక చూసి ముగించుకుంది ఈ మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా
ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోషే గారు ఎలా ఉన్నారంట? నమ్మకమైన మనుష్యుడు. మోషే నమ్మకస్తుడు, దేవునికి ఒక మంచి దాసుడు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టాలని ఏనాడు కూడా ఇజ్రాయేల్కి తీర్పు తీర్చలేదు. ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చాడు మోషే గారు. ఏనాడు కూడా శరీర సంబంధంగా కావాలని ఏనాడు కూడా ఇలాంటి తీర్పు తీర్చలేదు. ఏంటి ఇలాంటి నిజానికి మంచి లక్షణాలు కలిగిన వారు దేవుని ఇల్లు అంతటి మీద ఎలా ఉన్నారంట? నమ్మకంగా ఉన్నారు. దేవుడు యజమాని అయితే, వీరు దాసులైతే ఎంత నమ్మకమైన పరిపాలన, ఎంత నమ్మకమైన బాధ్యత చూసారా? ఆలోచన చేయండి. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఏంటి, ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నారు అని మాట్లాడుతూ 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలోనే నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దాసుని స్వరూపమును ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు యజమానుడైతే క్రీస్తు భూమి మీద దాసుడిగా వస్తే ఆయన చేసిన పని, ఆయన చూపించిన నమ్మకత్వం, ఆయన తనకిచ్చిన బాధ్యతను, తండ్రి చిత్తాన్ని ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా నెరవేర్చాడో చూడండి. ఎంత ప్రణాళికబద్ధంగా నెరవేర్చాడో చూడండి. ఏనాడు సంపాదించుకోవాలనే ఆలోచన లేదు ఆయనలో. అపవాది చూపించింది ఆయనకు లోక మహిమంతా కూడా చూపించింది. ఇదిగో నా కాళ్ళకు నమస్కారం పెడితే ఇదంతా కూడా నీకు ఇస్తాను. వద్దు, దేవుని శోధించొద్దు, దేవుణ్ణి నీ ప్రభువుని శోధించొద్దు, పో ఇక్కడి నుండి అన్నాడు. అంతే, పోయింది. చూసారు? మన ప్రభు, మనం నమ్ముకున్న ప్రభు ఎంత నమ్మకత్వంగా తన జీవితాన్ని ఈ భూమి మీద వినియోగించాడు చూడండి. ఎంత నమ్మకత్వంగా భూమి మీద వినియోగించాడు. మనం కూడా ప్రభువుకు దాసులమైతే మన బాధ్యత ఏంటి? ఎంత సక్రమంగా, ఎంత నమ్మకత్వంగా, ఏ అవినీతికి, కరప్షన్కి తావు లేకుండా ఎంత నిజాయితీగా, యథార్థమైన శుద్ధ అంతఃకరణంతో, భయముతో, వణకుతో మనుషులను సంతోషపెట్టవలనని కాక దేవుని పట్ల మన బాధ్యతను ఎంత క్రమ పద్ధతిలో నెరవేర్చాలో ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభువు నమ్ముకున్న వారంగా మన కర్తవ్యం ఏంటి? ఎలాంటి బాధ్యతను మన మీద పెట్టాడు దేవుడు? ఆ బాధ్యతకు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం? మనం కూడా ప్రభువుకు దాసులం కదా. మరి మనం ఎంతవరకు నమ్మకత్వాన్ని ప్రభువుకు చూపించగలుగుతున్నాం? మన కుటుంబంలో, మన భార్య దగ్గర, మన భర్త దగ్గర, మన పిల్లల దగ్గర, సంఘంలో, సమాజంలో, సొసైటీలో ఎంతవరకు మన నమ్మకత్వాన్ని చూపించగలుగుతున్నాం? ఎంతవరకు? కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఎంతవరకు నమ్మకత్వాన్ని మనం చూపించగలుగుతున్నాం? మన కర్తవ్యం ఏంటి? ఆలోచన చేయండి. తెలియకపోతే దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యం దగ్గరికి రండి, ఆయన మాటలను ఆలోచన చేయండి. మనల్ని బట్టి ఎదుటివారు ఆరోగ్యకరంగా ఉండాలి, మనల్ని బట్టి ఎదుటిన్నవారు సంతోషంగా ఉండాలి, మనల్ని బట్టి ఎదుట ఉన్నవారు ఆశీర్వదించబడాలి. అలాంటి కృపా కనికరం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకో. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు. ఆయన మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప మాటలను తండ్రి, విలువైన సంగతులను, పవిత్రమైన మాటలను మాకు అనుగ్రహించి మీ యొక్క ఉద్దేశాలు, తలంపులు నెరవేర్చడానికి నాయన మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. దాసులుగా మేము చేయవలసిన బాధ్యతలను, లక్షణాలను కలిగి ఉన్నటువంటి లక్షణాలు మాకు గుర్తు చేశారు నాయన. లోకంలో జరుగుతున్న పరిస్థితులు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీ మాట గొప్ప తండ్రి. మీ కొరకు బ్రతకాలను నిశ్చయించుకున్నవారు, యెహోవా దేవుడుగా గల నరులు ధన్యులు అంటున్నారు నాయన. ఎందుకంటే అలాంటి శక్తి కలిగిన మాటలు ప్రభువా మాకు అనుగ్రహించారు. ఇంత విలువైన మాటలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి.
ఈ మాటలు మాకు రాకపోతే, తెలియకపోతే, మా చెంత లేకపోతే మా జీవితాలు ఏమైపోను. మేము కూడా అక్రమంలో, అన్యాయంలోనే బ్రతుకుతున్నాయన. ఇంత పవిత్రమైన, యథార్థమైన, విశ్వాస సహితమైన మాటలను మాకు అనుగ్రహించి ప్రతిదినం మమ్మల్ని ఆదరిస్తూ, ధైర్యాన్ని మాకు అనుగ్రహిస్తూ, ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా తండ్రి ఒక దాసుడిగా బ్రతకవలసిన ఒక మంచి లక్షణాలను మాకు నూరిపోస్తూ సమాజంలో సక్రమైన మార్గంలో ఎలా నడుచుకోవాలో ప్రతినిత్యం మాకు నేర్పిస్తున్నారు నాయన. మేము అదృష్టవంతులు తండ్రి. మీ సహవాసంలో ఉండడం, మీ సన్నిధిలో ఉండడం, మీ పాదాల దగ్గర ఉండడం, మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను మేము గడపడం, ఇది మా అదృష్టం. ఈ మహాభాగ్యమును మేము బ్రతుకున్నంత వరకు కూడా దీన్ని కోల్పోకుండా నీ కృపా సహాయతను మాకు అనుగ్రహించమని, దాసులుగా మేము కలిగి ఉండవలసిన బాధ్యతలను మేము చక్కగా నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యములను, ఆరోగ్యమును, బలములను మాకు అనుగ్రహించమని, మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని, కార్యక్రమాన్ని ఎక్కడి వరకు కూడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.